హైదరాబాద్ కుకట్పల్లిలో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. వరుసగా 3 రోజుల పాటు చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు దొంగలు. మొన్న సైబరాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఇంట్లోనే చోరీకి పాల్పడ్డ దొంగలు ఈసారి అసెంబ్లీ ఉద్యోగి వెంకటేశ్వరరావును టార్గెట్ చేశారు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు 7వ ఫేజ్ LIG 522లో ఉన్న ఆయన ఇంటి తాళం పగలకొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. 3 లక్షల నగదుతో పాటు నగలు చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుకట్పల్లిలో వరుస చోరీలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కుకట్పల్లిలో వరుస చోరీ ఘటనలకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? కుకట్పల్లి KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరుగుతున్న చోరీలు ఇటు పోలీసులకు సవాల్గా విసురుతుండగా స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత వీళ్ళంతా కూడా తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి తాళాలు పగలగొట్టి ఆ తర్వాత అందిన కాడికి దోచుకెళ్తున్న సంఘటనలు వరుసగా శుక్రవారం నుండి మొదలు పెడితే మంగళవారం ఉదయం వరకు కూడా ఈ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. సుమారు 20 ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. 50 తులాల బంగారు ఆభరణాలకు పైగా దోచుకెళ్లారు. 13 లక్షలకు పైగా కూడా నగదును ఎత్తుకెళ్లిన సంఘటన ఒక్క KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోనే చోటు చేసుకోవడం జరిగింది. ప్రగతినగర్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో 6 ఫ్లాట్లలో చోరీ చేసిన దుండగులు ఆ తర్వాత KPHB 6వ ఫేజ్ 7వ ఫేజ్ లో ఉన్న LIG క్వార్టర్స్ లో వరుస చోరీలు చేశారు. వీళ్ళంతా కూడా తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఉదయం రెక్కి నిర్వహించడం, రాత్రిపూట 12 గంటలు దాటిన తర్వాత ఈ చోరీలు చేస్తున్నారు. అది కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయాల్లోనే వీరు చోరీలకు పాల్పడుతుండడం జరుగుతుంది. ఈ క్రమంలో మొత్తం 5 బృందాలను KPHB పోలీసులు రంగంలోకి దింపడం జరిగింది. వీళ్ళంతా కూడా బీహార్, మహారాష్ట్రకు చెందిన వారిగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళ నడవడిక కూడా అంతా కూడా మహారాష్ట్ర, బీహార్కు చెందిన వారిగా కూడా గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో మొత్తం 5 బృందాలు రంగంలోకి దిగిన పోలీసులు వీళ్ళని ఆచూకీ కూడా కనిపెట్టారు. కొద్దిసేపటి క్రితమే వీళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళ నుండి 50 తులాలకు పైగా కూడా బంగారు ఆభరణాలను రికవరీ కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించట్లేదు. భోగి. థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఏపీ తాత్కాలిక సచివాలయం మరో 2 గంటల్లో వెలగపూడిలో లాంఛనంగా ప్రారంభం కానుంది. తాత్కాలిక సెక్రటేరియట్ బ్లాక్ 5లోని గ్రౌండ్ ఫ్లోర్లో వివిధ శాఖల కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. సెక్రటేరియట్లో కార్యకలాపాలు మొదలుపెట్టడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చాలా శాఖల ఉద్యోగులు, అధికారులు అమరావతికి చేరుకున్నారు. వెలగపూడిలో మరికొన్ని గంటల్లో తాత్కాలిక సచివాలయం లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్లోని ఏపీ సచివాలయం నుంచి వాళ్ళ ఉదయం బయలుదేరిన మరో 200 మంది కాసేపట్లో వెలగపూడికి చేరుకోబోతున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు, HOD కార్యాలయాలు అన్ని శరవేగంగా పూర్తవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, వెలగపూడిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మరి కాసేపట్లోనే సచివాలయం ప్రారంభం కాబోతోంది. ఆ విశేషాలేంటి? భోగి, వెలగపూడి, అమరావతిలోని వెలగపూడి తాత్కాలిక సెక్రటేరియట్ బ్లాక్ లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు అన్ని బ్లాక్లన్నింటిని కూడా పూలతో అందంగా అలంకరిస్తున్నారు. ప్రతి బ్లాక్ ని కూడా అంటే ఈ రోజు 4 శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. ఆ శాఖలకు సంబంధించిన బ్లాక్స్ అన్నింటినీ కూడా ఇక్కడ పూర్తిగా పూలతోటి అందంగా అలంకరించడం జరిగేది ప్రస్తుతం చూస్తున్నాం. మరి కొద్దిసేపట్లో అంటే మరో గంటన్నర, సుమారుగా గంటన్నర సమయంలోపు ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభం కానుంది. 2:59 కరెక్ట్గా ముహూర్తం అనేది ఖరారు చేయడం జరిగింది. దాంతో సిబ్బంది కూడా పొద్దునుంచి కూడా అవిశ్రాంతంగా దాదాపు 2000 మంది సిబ్బంది మొత్తం సెక్రటేరియట్, తాత్కాలిక సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఆ సెక్రటేరియట్ లో పనిచేసే సిబ్బంది అంతని కూడా ఇక్కడే మోహరించడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో రంగం ఏర్పాటు మొత్తం సిద్ధం చేశారు అధికారులు. మొత్తం మీద అంటే ఈ రోజు మాత్రం 4 శాఖలకు సంబంధించిన ఏదైతే గృహ నిర్మాణ సంస్థ, అదేవిధంగా R&B కార్యాలయం ఇదంతా కూడా ఇక్కడ ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా పూర్తయ్యాయి. అన్ని బ్లాక్స్ ను అదేవిధంగా క్యూబ్స్ ను కూడా ఇక్కడ పూర్తిగా పూలతో అలంకరించడం అనేది ప్రస్తుతం మనం చూడవచ్చు. ఏపీ సచివాలయం హైదరాబాద్ నుంచి దాదాపుగా 5 బస్సుల్లో 200 మంది ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. అయితే మరి కొంతసేపట్లో వారు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్నతో ఇక్కడ మొత్తం అధికారులు కానీ యంత్రాంగం కానీ మొత్తం అంతా కూడా ఈ ప్రాంగణాన్ని మొత్తం కూడా సిద్ధం చేసి ఉంచారు. వాతావరణం కొంత అనుకూలించకపోయినప్పటికీ కూడా సిబ్బంది మొత్తాన్ని ఇక్కడ మోహరించి మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయ్యే విధంగా ఇక్కడ ముహూర్తం లోపు ఇక్కడ
మొత్తం అన్నింటినీ కూడా ఏదైతే ఎలక్ట్రిఫికేషన్ కానీ ఏదైతే క్యూబ్స్ని అలంకరించడం కానీ వీటన్నిటిని కూడా మొత్తం యుద్ధ ప్రాతిపదికన పొద్దు నుంచి కూడా సిబ్బంది అంతా కూడా కష్టపడి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మొత్తం మరి కొంతసేపట్లో మరి అరగంటలోపే ఇక్కడ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ఏదైతే ఉద్యోగులందరినీ కూడా స్వాగతం పలికేందుకు ఇక్కడ స్థానిక ఉద్యోగులు అదేవిధంగా సిబ్బంది కూడా సమాయత్తమయ్యారు. మరి కొంతసేపట్లో మంత్రులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే మనకు అందిన సమాచారం ప్రకారం విజయవాడకి అతి చేరువలో ఉద్యోగులంతా కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఉద్యోగులంతా కూడా ఉన్నారని చెప్తున్నారు. మరి కొంతసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉండటంతో ఇక్కడ అంతా కూడా కోలాహలం అనేది ఏర్పడింది. ఒక పండగ వాతావరణం అనేది ఇక్కడ ప్రస్తుతం మనం చూడవచ్చు. ఏదైతే ఈ బ్లాకుల్ని 4 నెలల కాలంలో యుద్ధ ప్రాతిపదికన వీటిలన్నింటినీ పూర్తి చేయడం జరిగింది. చాలా మంది సందర్శకులు కూడా ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోవడం జరుగుతుంది. తాత్కాలిక సచివాలయమే ఈ రకంగా ఉంటే శాశ్వత సచివాలయం అనేది ఇంకా ఏ రకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడంతా కూడా అందరూ ఆశ్చర్యపరిచే విధంగా ఏదైతే ఈ ప్రభుత్వం అంతా కూడా చేస్తుందని చెప్తున్నారు. ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దూరం నుంచి అదే అమరావతి హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులకు అందరికి కూడా ఇక్కడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చేయడం జరిగింది. ప్రస్తుతం మరి కొంతసేపట్లో ఇక్కడికి మంత్రులు అదేవిధంగా సిబ్బంది ఉద్యోగులు ఏదైతే హైదరాబాద్ నుంచి ఉద్యోగులు కూడా ఇక్కడికి రావడం జరుగుతోంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ వరప్రసాద్. అంతకుముందు హైదరాబాద్ ఏపీ సెక్రటేరియట్ నుంచి బస్సుల్లో వెలగపూడికి తరలి వెళ్లారు ఉద్యోగులు. వెళ్ళిపోయాడంటే మేడం అంటే మీరు అందరం సంతోషంగానే వెళ్తున్నాం. అందరూ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఏకైక దీక్షతోటే ఉద్యోగస్తులందరూ కూడా పట్టుదలతో ఉన్నారు. తప్పకుండా మేమందరం కూడా హ్యాపీగానే ఈరోజు కార్యక్రమానికి అటెండ్ అయ్యి వచ్చి రాబోయే 2-3 రోజుల్లో మొత్తం 4 డిపార్ట్మెంట్లు కూడా ఏదైతే ఫైల్స్ తోటి సరి కంప్లీట్గా బయలుదేరి వెళ్తాం.